ఓ సీగానపెసునంబా ఇప్పుడేమోను మరేమోను కొత్త సంవత్సరం వచ్చింది కదా! నేను కొంచెం ఇప్పుడు పంచాంగం చెప్తాను విను. ముందస్తుగా ఈ కొత్త సంవత్సరంలో మనకి కొత్త కాణీలు వచ్చాయి. కానీ మనం కాణీలు అని అబద్ధం చెప్పాలిట. ఇలాంటి అబద్ధం చెప్పినా తప్పు లేదుట అని నాన్న చెప్పాడులే. కాబట్టి కొత్త సంవత్సరంలో అబద్ధాలు ఎక్కువవుతాయి. మరి ఈ దంబిడి కాణికి ఏం రాదుట తెలుసా? పకోడీలు రావు, ఐస్ పూట్రులు రావు, జట్కాలు రావు, ఆఖరికి రైలు ఇంజనులు కూడా రావు. అంటే కొత్త కాణీల విలువ తక్కువవుతోంది అని అర్థం. అమ్మ కాణీ ఇవ్వు అనకూడదు. అమ్మా 10 కాణీలు అని దబాయించాలి. లేకపోతే చాలా కష్టం. ఒక్క కాణీ అయినా 3 కాణీలైనా అడిగితే ఏం రాదుగా. అందుకు అంటే వాటి వల్ల ఖర్చు ఎక్కువ అని అర్థం. మళ్ళీనేమో లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు బీడీలు కాలచలేదని లావుపాటి పిన్నిగారితో 10 సార్లు అబద్ధం చెప్పాలి. ఒక్కసారి చెబితే ఒక్క కాణీయే వాడిస్తాడు. అందుకు. కాబట్టి కొంచెం మోసాలు పెరుగుతాయి. ఏం చేస్తాం మరి? అవసరాలు అలాంటివి. ఇంకా లావుపాటి పక్కింటి పిన్నిగారు ఇంకా లావుపాటి అయిపోతుందిట. అలా అవ్వకు జబ్బులొస్తాయి అంటే లావుపాటి అయిపోతాను నీకెందుకు అని నాకు ప్రైవేట్ కూడా చెప్పేస్తుంది. కాబట్టి మంచి మాటకి విలువుండదు. బామ్మ మాట ఎవ్వరు వినరు. మా బాబాయి, మీ బాబాయి, ఇంకా బోల్డు బోల్డు బాబాయిలు కొంచెం కొంచెం చొక్కాలు అంటే నా అంత చిన్న చొక్కాలు తొడుక్కుంటారట. 2 జడ్ల సీత లాంటి వాళ్ళు 2 జడలు వేసుకోరు. ఇంకా పాపం చిన్న చిన్న పిల్లలు లేరు. జాగ్రత్తగా ఆడుకోవాలి. లేకపోతే గబుక్కున బొళ్ళో పడిపోతారు. కష్టకాలం అన్నమాట. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా అల్లరి మానేయరా అని. కొత్త సంవత్సరం వచ్చింది కదా అని అన్నప్పుడు మనం కూడా కొత్త అల్లరి చేయాలి. కొత్త అల్లరి అంటే బాబాయిని కథ చెప్పమని అడిగితే వాడికి రాకపోయినా 2 జేడ్ల సీత కథని కొత్త కొత్తగా చెప్తాడు కదా! అలాగా కొత్త సంవత్సరంలో కొత్త రకం అల్లర్లు, చదువులు వస్తాయన్నమాట. అది పంచాంగం సంగతి. ఒరేయ్ వినేవాడులారా! మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు.